గోవిందాయ నమః. ఈ వర్క్ మొత్తాన్ని యూట్యూబ్లో పెట్టడానికి కారణం ఏంటి అంటే, దీని ద్వారా ఏదైనా ఇన్కమ్ జనరేట్ అయితే దాని నుంచి మనుషులకు కూడా, ఎవరైతే రోడ్ల పక్కన హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళు కొంచెం బెగ్గింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం అండి మెయిన్గా నాకు. అందుకే ఇట్లా చేస్తున్నాను. ఈ వైట్ అండ్ రెడ్ మచ్చలుగా ఉన్నటువంటిది, ఇది 3 months బ్యాక్ నేను వచ్చేటప్పటికి చాలా వీక్గా ఉండేదండి. అసలు మూలుగుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు బాగానే యాక్టివ్గా ఉంది. నేను ఇందాక చెప్పా కదండి, తెల్లది మచ్చలది వీక్గా ఉండేదని. అది చూడండి, అక్కడ తినేసి మళ్ళీ మా బండి వెంటబడి అలాగే రన్నింగ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చి వీటన్నిటి మీద పోరాడుతుంది. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో ఇప్పుడు. అదిగో ఇంకేవాక అది తినలేదంటే అది దూకుతున్నా. నువ్వురా. ఈరోజు ఇది మా వెంటే తిరుగుతూనే ఉంది. 2 kilometers మాతో పాటే బండి వెనకే వస్తుంది రన్నింగ్ చేసుకుంటూ. ఎందుకన్నా మరి పాపం రోజు అలా వచ్చేది కాదు. ఈరోజే ఇట్లా కంటిన్యూస్గా మేము ఎంత దూరం వెళ్తే అంత దూరం పరిగెత్తుకుంటూ వస్తుంది. అవతల కూడా ఒకటి పెట్టు. 7-8 ఉన్నాయిగా, పెట్టు. ఇంకోటి పెట్టు, తింటాయిలే కానీ. ఇలా డివైడర్స్ మీద పెట్టడానికి కారణం ఏంటంటే, మేము ఎప్పుడైతే రోడ్డు మార్జిన్స్లో బోత్ సైడ్స్ పెడుతూ ఉంటామో అక్కడ ఉండేటువంటి షాపుల వాళ్ళు వాదనకు వస్తూ ఉంటారండి, మీరు ఇక్కడ పెట్టద్దు, మాకు ఇక్కడ డైలీ అలవాటు అయిపోతూ ఉంటాయి అని. ఇక వాళ్ళతోటి మనకు గొడవలు ఎందుకులే అని ఇట్లా డివైడర్స్ మీదే పెట్టాల్సి వస్తుంది. మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళం, డివైడర్ మీద కానివ్వండి, రోడ్డుకి కార్నర్స్లో కానివ్వండి. కానీ ఇప్పుడు మాత్రము దరిదాపుగా కొన్ని రోజులుగా అట్లానే కంటిన్యూస్గా పెడుతుండేటప్పటికి ఒక 7-8 ఒక ప్లేస్కే వచ్చేస్తున్నాయి. కొంచెం ఈజీగా అనిపిస్తుంది. కానీ అవన్నీ తినేంత వరకు కొంచెం అక్కడే ఉంటుంటాం మేము కూడా సైడ్న. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా వాటికి ప్రమాదం జరగకూడదు కదా అని. అంతేగాని అట్లాగే వెళ్ళిపోవండి. కొంచెం ఆల్మోస్ట్ 90% తినిందాక అక్కడే ఉంటాం. ఇంకా చివరికి వచ్చేసాము. ఇంకా 2 ఉన్నాయి పెట్టాల్సినవి, కానీ ఫుడ్ అయిపోవచ్చేసింది. ఆ రెండింటికి సరిపడదని అలా కొంచెం పెట్టు అని అంటున్నాడు ఇక్కడ. చాలే ఉంచు, అక్కడ ఉంటాయేమో. ఆల్మోస్ట్ 10:30 నైట్ తర్వాత వస్తాం కాబట్టి కొంచెం బండ్ల తాకిడి తక్కువే ఉంటుందండి. వాటికి ప్రమాదాలు అనేవి మేము చూసుకొనే చేస్తున్నాము.